ఇక టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు త్రిసభ్య కమిటీకి ఇచ్చిన వివరణతో అధిష్టానం సంతృప్తి చెందింది. తానెప్పుడూ పార్టీ గీత దాటలేదని, ముద్రగడ సంస్మరణ సభలో తన వ్యాఖ్యలను అంబటి రాంబాబుతో భేటీని దుష్టశక్తులు వక్రీకరించాయని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. ఇక గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు మాత్రమే వెళ్లానని, అది వైసీపీ కార్యక్రమం కాదని తెలిపారు. ఈ పూర్తి వివరాలతో కూడిన నివేదికను త్రిసభ్య కమిటీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సమర్పించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న సాయంత్రం విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ముందు హాజరు కావడం జరిగింది. కమిటీకి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ తాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించలేదు, ఏ విధంగా కూడా ప్రవర్తించనంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గుంటూరులో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభకు కాపు జేఏసీ ఏర్పాటు చేసింది. దానికి హాజరవ్వటం జరిగింది. అక్కడికి వైసీపీ నేత అంబటి రాంబాబు వచ్చి పలకరించారు. అది క్లియర్ గానే ఉంది. దానికి సంబంధించి కానీ ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వివరణ ఇచ్చే సమయంలో కూడా వివరణ ఇచ్చి వస్తూ కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా 2-3 విషయాలు కూడా స్పష్టం చేయడం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దాడి తానే కూడా ఇప్పుడు అది పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు కాబట్టి మరలా రెండోసారి పునరావృతం కాకుండా చూడమన్నారు. అలానే చూస్తానంటూ కూడా స్పష్టం చేశానని కూడా చూడటం జరిగింది. అంటే వైసీపీ నేతలు పాల్గొనే సమావేశాల్లో ఎప్పుడు పాల్గొనకూడదంటూ చెప్పారు. అది తప్పనిసరిగా పాటిస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకా ఈ విషయాలే కాకుండా చూసుకున్నట్లయితే గనక కాపు నేతల మీటింగ్ లో పాల్గొనేటప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా కానీ వైసీపీ నేతలతో కలిసి గనక కరచాలనం అలా చేస్తే గనక యాక్షన్ ఉండే పరిస్థితి కనపడనట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే బోండా ఉమా వ్యవహారం ఇంతటితో సమస్య పోయిందంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు ఈ వివరణను కూడా అధిష్టానానికి చెప్పనున్నారు. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటది ఏందనేది కూడా వేచి చూడాల్సిన. అలానే చూసుకున్నట్లయితే గనక బోండా ఉమా కూడా తాను ఎప్పుడూ కూడా పార్టీకి విఘాతం కలిగించను, భవిష్యత్తులో కూడా ఎటువంటి వైసీపీలతో పాల్గొనను, అలానే ఇట్లా తన వల్ల ఎటు చెడ్డ పేరు రాకుండా ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికే కృషి చేస్తా గానీ ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కూడా స్పష్టం చేయడం. ఎస్, మరి శ్రీనివాస్, థ్యాంక్ యూ.